కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొక ప్రధానంగా అంటున్నటువంటి మాట ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇటేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ పొత్తు అని అంటున్నారు. ఇంతకీ మీరు అసలు అంటే ఏ పార్టీతో పొత్తులో ఉన్నారు సార్? ప్రజలతో పొత్తులో ఉంటాం. మేము ప్రభుత్వం ఒంటరిగా రావాలని కోరుకుంటాం. దాని కొరకే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ చూశారు, బీఆర్ఎస్ని చూశారు. ఒక్కసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఒకసారి బీజేపీకి అవకాశం వస్తే డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ సమ్మిట్లు గిమ్మిట్లు ఇట్లా జరకాలు ప్రభుత్వ సొమ్ముతోని వేస్తే రేపు నెక్స్ట్ ముఖ్యమంత్రి నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు. అంటే ఇన్ని రాజ్యాంగ విలువలు మాట్లాడుతున్న బీజేపీ పార్టీ నాయకులు, అంటే ప్రత్యేకంగా మీరే కాదు సార్, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫిరాయింపులని ప్రోత్సహిస్తుంది అని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. దానికి మీ సమాధానం సార్? ఎప్పుడు బీజేపీ ప్రోత్సహించలేదమ్మా. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా పార్టీలో జాయిన్ చేసినా కూడా దాదాపు అందరు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్ట్ అయిన వాళ్ళే. మధ్యప్రదేశ్లో ఏదైతే బీజేపీకి వచ్చారో అందరితో రాజీనామా చేపించి మళ్ళీ గెలిచినాక జాయిన్ చేసుకున్నారు. అంతే, లేదా పార్టీ మొత్తం వచ్చి విలీనం కావటం. కానీ ఒక్కొక్కళ్ళని సింగిల్ పర్సన్ని ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా ఎప్పుడు బీజేపీ ఇంతవరకు జాయిన్ చేయించుకోవాలి. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఇంటూ ద పార్టీ. పార్టీ ఎప్పుడైనా కూడా రాజీనామా చేపిస్తాం. నువ్వు పార్టీకి రా, రాజీనామా చేయి, అండ్ వీ సపోర్ట్ ఫుల్ హార్టెడ్లీ. గెలిచి ఇప్పుడు గతంలో అదే అయింది కదా, రాజగోపాల్ రెడ్డి వచ్చాడు. వచ్చినప్పుడు రాజీనామా చేయించినాకనే కదా బై ఎలక్షన్ వచ్చింది. అంతేగాని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రత్యేకంగా అక్కడ లేని రాజ్యాంగ విలువలు తెలంగాణ రాష్ట్రంలోని ఎందుకు ఇప్పుడు వచ్చి అదే కదా, ఎక్కడైనా కూడా బీజేపీ రాజ్యాంగ విలువలకు అనుబంధంగానే పనిచేస్తుంది. కాంగ్రెస్ లాగా నేను చెప్తున్నా కదా, ఎగ్జాంపుల్ చెప్పు. ఎక్కడైనా కూడా బీజేపీలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతూ ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. షో మీ వన్ రీజన్. కర్ణాటకలో కూడా వాళ్ళు రాజీనామా చేసి, గతంలో రాజీనామా చేసినాక ఆ ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ రాజీనామా చేపించి వాళ్ళని నిలబెట్టి గెలిపించి పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఇంతకీ ఫిరాయింపు విషయాల్లో అసలు బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు దాదాపు 5 మంది మీద కూడా అనర్హత వేటు ఉండదు అని చెప్పేసి అని స్పీకర్ డైరెక్ట్గా చెప్పినటువంటి మాట. ఇప్పుడు చూడమ్మా, బీజేపీ ఈజ్ వెరీ క్లియర్. సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు భవిష్యత్తు. ఒక్క ఓటు కొరకు ప్రధానమంత్రిని కోల్పోయినటువంటి పార్టీ బీజేపీ. ఒక్క ఓటు కొరకు అధికారంలో ఉండి, తెలుసు కదా, అంతకంటే నిబద్ధత ఏముంటుంది చెప్పండి? ఒక ప్రధానమంత్రి ఒక్క ఓటు కావాల్సుకుంటే పెద్ద సమస్య కాదు. కేవలం సిద్ధాంతం బేస్ మీద ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఐ విల్ నాట్ కాంప్రమైజ్. అది అంటే ఫిరాయింపు చట్టం ఎక్కడైనా ఒకటే కదా సార్. మరి బీజేపీ పార్టీ నుంచి ఎవరో ఒక నార్మల్ సింపుల్ కార్యకర్తలు కానీ, లేకపోతే ఒక పొజిషన్ ఉన్న వాళ్ళు తప్ప ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ ఎందుకు ఒక కేసు వేయలేకపోయారు సుప్రీంకోర్టులోని? ఇది సుప్రీంకోర్టు ఆల్రెడీ నడుస్తుంది కదమ్మా. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసే బీఆర్ఎస్ మేము ఖండిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఖండిస్తే సరిపోదు కదా సార్. మేము కోర్టులేటానికి ఏమి ఏ దాంతో వేస్తారు? మా ఎమ్మెల్యేలు పోయినని మేము వేస్తామా? వాళ్ళ ఎమ్మెల్యే పోయినరే వాళ్ళు వేసారు. దానికి మేము పొలిటికల్గా మద్దతు ఇస్తాం. కానీ అల్టిమేట్లీ ఏంటంటే యాజ్ పర్ ద లా స్పీకర్ యాజ్ అల్టిమేట్ పవర్. మద్దతు అని ఇప్పుడు అన్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా అర్థమా? బీఆర్ఎస్ బీజేపీ ఏంటంటే అది డిఫెన్షన్స్ని చట్టకు వ్యతిరేకంగా మేము వ్యతిరేకిస్తాం. అది బీఆర్ఎస్ కావచ్చు, గతంలో వ్యతిరేకించలేదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు వ్యతిరేకించలేదా? వ్యతిరేకించుడు వేరు. ఇదేమన్నా కత్తి తీసుకొని పోయి ఏమన్నా అందరిని పొడుస్తామా ఏంది? ఓకే, రైట్. ఇంకా మీరు వైద్య రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వైద్య రంగానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విషయంలో మీ రేటింగ్ ఎంత సార్? ఈరోజమ్మా రేవంత్ రెడ్డి గారికి పబ్లిసిటీలోనే డిస్టింక్షన్ ఉంటుంది. మిగతా అంతా ఫెయిల్. 1 స్టార్ కూడా ఉండదు. 1 స్టార్ కూడా ఉండదు. ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఆరోగ్యశ్రీ మెజార్టీ హాస్పిటల్ చేయట్లేదు. ఎందుకంటే నిధులు ఇవ్వట్లేదు, బడ్జెట్ కేటాయించలేదు. 2 years
పెండింగ్ ఉంది. పోయిన ప్రభుత్వం కొంత బాకీ ఉంది, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రూపాయి ఇవ్వాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి స్టార్ రేటింగ్ ఏంటంటే, దేశం నిన్ననే రిపోర్ట్ వచ్చింది, మీరు చదివినరో లేదు, దేశంలో 5,600 స్కూల్స్లో 0 విద్యార్థి, అందులో 2,500 తెలంగాణలో. 0 స్టూడెంట్స్ స్కూల్స్ 2,500 తెలంగాణలో ఉన్నాయి. ఇది ఏ రేటింగ్ ఇవ్వమంటే ఆ రేటింగ్ ఇస్తాం. నిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అమ్మాయి జాండీస్ వచ్చి చనిపోవడం మీకు తెలిసే ఉంటుంది, గురుకుల పాఠశాలకు. నేను ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా కదా, 2,500 స్కూళ్ళలో దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్టూడెంట్. దాదాపు 4,000 స్కూళ్ళలో సరిగ్గా టాయిలెట్స్ లేవు, ఫుడ్ పురుగుల అన్నం, బడ్జెట్ లేదు, ఆయమ్మ లేదు, వంట చేస్తారు కదా వంట మనుషులు, వాళ్ళ అప్పులు తెచ్చి, గురుకుల పాఠశాల నడిపించే అధ్యక్షులు అప్పులు తెచ్చి వంట చేసి పిల్లల్ని చూడలేక తిండి పెడుతున్నారు. ఇంతకంటే దరిద్రం ఎక్కడన్నా ఉంటుందా? రైట్. అంటే దామోదర్ రాజనరసింహ గారు పెద్దగా దీన్ని పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది, చాలామంది విద్యార్థులు. ఇవో ఒకటే అమ్మా, కాంగ్రెస్ వాళ్లకు క్యాష్ అండ్ క్యారీ, మేము వచ్చేది ఉందా సచ్చేది ఉందా, మళ్ళా ఇల్లు ఉండగానే పండగ చేసుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి అన్నట్లు అందరూ దోపిడీ కార్యక్రమం తప్పితే ఒక్కరికి, వీరికో ముఖ్యమంత్రి గారికోమో ఇక్కడ దొయ్యాలే వారం వారం. ఇదివరకు నెల అకౌంట్ ఉండే పాపం, ఇప్పుడు ఈ వీక్లో ఎందుకు పోవాల్సి వస్తుంది? ఎవ్రీ వీక్ అకౌంట్ అక్కడ ఒప్పచెప్పాలి. ఆయన ఒప్పచెప్పకుంటే నెక్స్ట్ మంత్ ఉంటాడో లేదనేది సిగ్నల్స్.